హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్ష ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్ష ఛానల్. అండ్ ఈరోజు అయితే మేమైతే చింతలకుంటకైతే వెళ్తున్నాం అనమాట. బట్టలు, రగ్గులు అన్నీ తీసుకొని అంతే కదా ఉతకడానికి తీసుకెళ్తున్నాము. అయితే ఆరోగ్యం కొంచెం బాగాలేదు, కానీ మా చెల్లెలు ఒకటే పసి పట్టింది తీసుకొని వద్దాం రాని. అందుకే నువ్వేం పిండావా మరి? అయితే మరి నాకు బాగాలేదంటే తీసుకొని పోతున్నారు కాబట్టి తప్పదు, రావాల్సిందే నువ్వు కూడా. ఏం చేస్తావు, తప్పదు, పోదాం పండి. ఇక్కడ బయట కూడా బట్టలు ఉన్నాయి. ఈ బట్టలన్నీ ఈ మూట ఆ మూట పిండాలి. ఇప్పుడు రగ్గులు పెడతా, నేను రగ్గులు పిండాలంట. వీళ్ళు ఇవి రగ్గులు దాదాపు ఒక 10-12 ఉంటాయి. భారీ బరువు ఉన్నాయి. ఎవ్వడంట ఏంది దాంట్లో ఎత్తుకొని వచ్చినట్లు ఎత్తుకొని వస్తున్నావు. బండి అయినా పర్వాయి కింద పడిని, లేకుంటే మన బండి తీసుకోవా? మన ఆయనదైతే కింద కానీ పెట్టుకుని నీకోసం. నువ్వు పోతావా ఇప్పుడు? నువ్వు ఫస్ట్ పోయిరా, తర్వాత మా వెనుక నుంచి వద్దామా? ఏడబడతాం నువ్వు ఉంటావా? ఆడ కసు కొట్టరు, చూసిరా. ఇప్పుడు అక్కడానికి అయితే వచ్చినాం అనమాట. నీళ్ళల్లో అంతగా బాగలేదు, ఇక్కడ పిండనీకు కూడా అంతగా సరిగ్గా లేదు. అందుకే ఆడపోయి ఇల్లు వేసుకున్నాం అనమాట. పట్టు వచ్చేస్తున్నాము. ఇది ఎంత లోతు ఉంటుందమ్మా? ఉంటుంది, ఒక మనిషి లోతు ఉంటుంది. ఒక మనిషి లోతు ఉంటుంది అంతే. ఏడ కాదు, నీ ముందర అడగాడ ఆడైతే ఉంటుంది. పూలు, తామర పూలు అన్నీ ఉన్నాయి బాగా. అక్కడికి వెళ్ళి ఫోన్కి రాదు. నువ్వు పసరంలా కొరుకుతావు, మనిషిలా కొండవు నువ్వు. ఎప్పుడన్నా అయిపోయినాయి ఇంకా బట్టలు? ఆ బొంతులు ఉన్నాయి ఇంకా. ఒకటే ఉంటాయి, నీతో పిండిస్తాం బంతులు. నాతో బాగానే పిండిస్తాను కానీ బొంతులు నేనే పిండుతాను. పిండన్నాను నానే ఊకే, నాకు కొట్టమంటే కొడతా అంతే. బండకు కొడతా మరి అంతే. బండ కొట్టేసి మీరు అది తీసుకోండి. ఇంకా పావురాలు కాదు, కొంగలవి. కొంగలకి పావురాలకి తేడా కూడా తెలియదు నీకు. పావురాలు నల్లగా ఉంటాయి, తెల్లగా కూడా ఉంటాయి. అవి నీకు ఎట్లున్నా చూడ తెల్ల. కొంగకు మూతికొచ్చ కాదు, దాని గొంతు కూడా కొద్ది పెద్దగా ఉంటుంది అనమాట. చల్ల చల్ల ఉన్నాయి, చల్ల పొద్దున్న తెల్లజామున, అందుకే అట్లా ఉంటుంది అది. ఏమి నాకైతే అంత భయాలు ఉండవప్ప. అంటే నేర్చుకునేటప్పుడు నేర్చుకోకముందే భయం ఉంటుంది ఎవరికైనా. నేర్చుకుంటే ఎవరికేం భయం ఉండదు. అదే నేను సారం లేదా, పని రాకముందు ఏదైనా అట్లే. పని వస్తే బ్రహ్మ విద్య, కోతి విద్య. కోతి ఎట్లా వేస్తుంది మరి? అక్కడికి ఎగురుకుంటే వేసేది లేదా, అట్లా కోతి విద్య అంటే. బ్రహ్మ విద్య అంటే ఇంకా పైలోకంలో వెనక్కి తెలుసా అట్లా. అదొకటి అంత అంది. ఇంకా ఆ బొంతలన్నీ ఇప్పాలా? బొంతలు ఇప్పావా? బొంతలు నేను అదే అనేది. అద్దెది ఒకటే అది అక్కడ పిండేసుకొని వస్తుంది వాళ్ళు. నాకేం తెలుసా, నీకే తెలుసా అన్నీ. క్రిములు బాగుంటాయి కదా, అందుకని. అయినా కానీ బట్టలు ఇంటికాడ
పిండేకి అంతగా ఇంట్రెస్ట్ పడుతుంది, ఇంటికే వచ్చి పిండుతామంటారు. మామూలుగా అందరు ఇంట్రెస్ట్ అందరు ఉంటారు కాబట్టి ఇంటికాడ నీళ్ళు చల్లితే అక్కడిక్కడ అంత గలీజ్ గలీజ్ అవుతుంది. అట్లని కాదు, కుంటున్నాం పచ్చి మింటే తెల్లగా అవుతాయని అదొక్క దాంతోనే వస్తారు. మామూలే అన్ని సబ్బు నీళ్ళు ఇట్లా అవన్నీ పిండిపోయింటాము. ఆ నీళ్ళన్నీ మురికంతా వచ్చి చేరుంటుంది. పెద్ద అడగవుతున్నాడు అబ్బా. ఓపా అట్లా కొట్టద్దులేపా, మనం కొట్టుకుంటాం కానీ ఒక నీళ్ళలో వేసి ఒకటి అద్దె వద్దాయి అద్ది బాగా అద్దెత్తున్నాడమ్మా మా మామ బంతులు. అద్దె ఇక్కడ అద్దయ్యే, అది పూడ దొబ్బట అట్లా అక్కడ ఇయ్యద్దు. అడసలని నీతోటి బాగా అద్దుతున్నాడు మా మామని. అద్దట్లా అద్దవయ్యా అద్దు, బాగా అద్దు, బాగా ఉతుకు. లే పెళ్ళి జరుగుతున్నదడా? పెళ్ళి కాదు, ఈరోజు ముహూర్తం ఎంత. మన పెళ్ళి ఎప్పుడు జరిగింది? మన పెళ్ళి ఎప్పుడు జరిగింది తెలుదా నీకు? తెలుసు, రేపు నేను చెప్తా. తెలుదు. 2020 ఏప్రిల్. ఏప్రిలా? మరి జూలై 31. 31 తలవాళ్ళు 30 నింపినాం. మీ నాన్న 29 తలవాళ్ళు వేపించి 30 బాగా వేపించి వెళ్ళంగా. అల్లుడు బాగా వస్తాడని నీ తెలివికి జోహార్లు. డబ్బు తీసుకురా జానికి. అల్లుడా మజాక ఇంటికి వచ్చినాక అల్లుడు రూపురేఖల్ని మార్చినట్టు. ఏం మార్చినాడు రూపురేఖలు? ఏం మార్చినావు? ఏ పరిస్థితి సంబంధం లేదు. బట్లు అక్కడ అద్దద్దు, ఇక్కడ అద్దపా ఓపా. అదల్లా సుంకు ఇంకు చేసినావు అనుకో, మాకు కప్పు నీకే. ఇక్కడ ఎంతసేపు నిలబడాలను? కాళ్ళల్లోన నీళ్ళల్లోన కాళ్ళు అద్దితే చీలుతాయి. నాకు ముందే ఏంటిది అవి పుండ్లు అవుతాయి ఏమైనాకి, నాకు పుండ్లు కాదు చీలుతాయి అవి కాళ్ళ ఏ చోట్ల. ఊరా సామే పుష్ప 2 బాగుందా సినిమా? పుష్ప 1 బాగుందా? లేదు, పండ్లా లేదా? పట్టు కొద్దిగా తగ్గింది. ఆర్య సినిమా ఎట్లనో ఆర్య 2 ఎట్లనో అట్లా. చిక్క వెళుతుందిరా ఈ చెట్ల మధ్య. నాకు ఎందుకో కానీ అడవుల్లో ఉండాలనిపిస్తుంది. శాతం అడవుల్లో కాదు, మంచిగా ఒక ప్లేస్ గుళ్ళో కానీ. ఎందుకు అక్కడ ఉన్నంత ప్రశాంతత ఎక్కడ ఉండదు చూడు. అద్దవయ్యా మహారాజు అయ్యా మర్సనంగా తప్పు. అవి బొంతలు 3 నెలలకు పరాన్ని అద్దేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకు సపరేట్ వేస్తాంలే, పెద్దలకు కానీ పడుచుకుంటాం కాబట్టి కొంచెం గలీజ్ అవుతాయి అన్నమాట. ఎంత చాప వేసుకున్నా కానీ కొంత గలీజ్ అవుతుంది. అందుకే అప్పుడు 3 నెలలకు 4 నెలలకు అట్లా అద్దేసుకుంటాం 3 నెలల బొంతలు. కానీ మన బట్టలు కదా రోజుకోపరి ఉతికేసుకుంటే బొంతలు కానీ అట్లే ఉతికేసుకోవాలి కనీసం 3 నెలలకు పరా. అంతే కదా శేఖర్జీ? అంతే కర్జీ శేఖర్జీ చెప్పు జీ. టేక్ దిస్. ఇంగ్లీష్లో కాదు, ఇంగ్లీష్లోనా మాట్లాడాలని. ఇంగ్లీష్ రాచు మమ్మ నాకు ఎందుకు రాపోరా ఇంకరా జల్ది అద్దుగా. అదే కొంచెం చిరిగిపోయిందండ్రి అయితే మనలో ఎవరికన్నా పాపలు పోయేమన్నది కానీ వేసేకి
ఏం కాదు అత్తుకొని రా ఇక్కడ జల్ది రా ఇంకా గంట అద్దబట్టి అత్తేకి ఎవరికన్నా పాపకి వస్తుంది వేసేకి మన పాపకి చిట్టి పాప లేదా మనకి చిట్టి పాపకి వస్తుంది వేసేకి బట్టలు ఆరేస్తుంది బట్టలు వింటాలా ఇంకా తండ్రి కాపిల ఏడుస్తుందో ఏమో నువ్వు జల్దీ కానిస్తే నాకు నువ్వు బట్టలు అద్దేసేకి గంట చేసి బొత్తలు అద్దేసేకి ఏందో బట్టలు కదా విన్నట్లు వింటావు నువ్వు గట్ల అద్దేసేకి ఉతకాలు చూడు మనం సబ్బు పెట్టిస్తాము ఆడ ఉతుకు సరేనా బేబీ రా బేబీ ఇంకా ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కదా సర్లే నేను ఆటి పోయి ఉంటాను అన్నీ మోసుకొస్తావు నువ్వే టబ్బు తీసుకొని వస్తే టబ్బు రిఫైన్ అనే నెత్తి మీద పెట్టుకొని రా నువ్వే నువ్వు పడతాయి చూడు చెక్క రా బేబీ ఇంకా గట్ల అద్దుగా చూడు ఉతుకుతావు ఆడ ఉతుకుతురాప్ప ఎంత ఉతుకుతావో ఎట్లా ఎక్కుతా చూడు బుజ్జాక ఈరోజు అయితే బట్టలు అయితే పిండుకొని వచ్చామన్నమాట బట్టలు పిండుకొని వచ్చి కుండలోన బట్టలు అయితే మర్చేస్తున్నాం అనమాట కదా దీక్షు ఈ దీక్షక ఆడాడు పని చేసుకొని పెద్దగా అయిపోయింది మా దీక్షు గుండె చేయించుకేదానికి అసలు ఏం బాగలేదు కదా జుట్టు అయినా కానీ ఆడపిల్లలకి జుట్టు ఉంటేనే అందం మా దీక్షక గుండెలోన ఎట్లో ఉంది కదా దీక్ష సర్లే కానీ ఈ బట్టలన్నీ మడతాయి ఆడ వేసుకొచ్చినట్టువి నీట్గా మడతాయి నీకు అంగీలు మడతాయి నీకు రాకుండా చెప్పు నేను మడతేస్తా దాన్ని ఇంకా గట్టిగా రాలా స్ట్రాంగ్ అనాలి కొద్దిగా కదా ఈ సైడు ఏం ఉంటాయి కదా ఫస్ట్ రెండిట్లో పట్టుకోవాలి ఇట్లా రెండిట్లో పట్టుకోవాలి ఇట్లా రెండిట్లో పట్టుకోవాలి ఇట్లా ఇగ్గల ఇట్లా ఎగ్గి ఇట్లా ఇట్లా అంతా ఇట్లా పెట్టి బాగా మాదిరి ఉంటుంది అన్నమాట దీన్ని తీసుకొని బాగా గట్టిగా అంటే ఇవి ఇంకోటి ఏంటంటే నాకు ఇంకా టైట్ అయిపోతున్నాయి షర్ట్లు నాకు బొజ్జ పడుతుంది కదా కడుపు కొంచెం ముందుకు వస్తుంది బయట ఫుడ్ అని కాదు ఏదైనా మనం ఇష్టంతో తింటే బాగా లావ్ అవుతాం అన్నమాట ఓకేనా బిర్యానీ ఎప్పుడు తింటావు ఈ మధ్యకాలంలో చాలా రోజులు తినక బిర్యానీ దీక్షమ్మా వద్దు నీకు తన్నలు పడతాయి నువ్వు ఏం చేస్తున్నావు నాలుగు ఇట్టేట్టుగానే ఇట్లా మడత దీన్ని అనాథలకన్నా ఎవరికైనా వచ్చినప్పుడు ఈసారి వచ్చినప్పుడు ఇచ్చే అనాథలకి వేరే నీకు ఏమన్నా పనికిరాని ఉంటాయి కదా ఇచ్చే ఇట్లాంటివైనా పర్లేదు ఏమైతే దీనికి ఏమవుతుందిలే కానీ అయితే ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకునే వాళ్ళకంటే ఈ పాయింట్ కూడా అంతే ఈ పాయింట్ పోయింది ఈ పాయింట్ దీక్ష చూడండి ఆమె ఏమో ఆడుకుంటుంది ఆడుకోండి అంతనేం లేదు కానీ నువ్వు గుండుగా నీకు తనలు పడతారు ఇంగుండుగా ఇది కూడా వేరేలోకి ఇచ్చేళ్ళాడు మళ్ళీ అక్కడ ఏ దీక్ష దీక్షిత చూడు అమ్మ వీడియోలో చూడు ఆడా వీడియో కనపడుతుంది నువ్వు నీడైతే కనిపిస్తుంది బొట్టు పెట్టింటే ఈ అమ్మ నిద్ర మబ్బుకి వచ్చింది ఇంకా ఏడన్నా ఏడుస్తుంది నువ్వు వచ్చింది ఏం పని ఆడేమి బట్టలు కడకుండా నువ్వేం పని చేయలే ఆడేమి పెద్దగా ఉతకలేను ఎవరు ఉతికింది మరి మా చెల్లెలు అసలు ఉతకలే నానే ఉతికింది నువ్వు తక్కువ ఉతికితివి
బొంతలు అన్నోటి ఉతికా అమ్మ. నువ్వు ఎన్ని ఉతికి బొంతలు? నువ్వు 7 ఉతికేవనా 5 ఉతికేవనా? బొంతలు ఉతికినానప్ప. ఈ చెడ్డీలు అన్ని ఉతికినాను నేను, పాపవి అన్ని. ఏమనుకుంటివి? దాన్ని మీ కట్టినాడు బాగా ఉతికినట్టుండదు. నిన్న హెల్త్ బాగాలేకుండా అయినా కానీ పిలుచుకుపోయినారు. ఒక పని అయిపోతుంది. మా చెల్లెలు ఇంటికాడ ఉండాలంటే ఉండదు. నాకు కూలి పోలా అంత అల్లాడుతుంది. తను ఏదో ఒకటి చేసుకోవాలా, నేను తెచ్చుకోవాలా అని తను సొంతం తెచ్చుకోవాలని పోరాడుతుంది. అందుకే ఒక రోజు కానీ రెస్ట్ వండుకోకున్నట్లు పోతుంది అబ్బా మా చెల్లెలు. మనం వీడియోలు చేస్తున్నాం ఏమో కూలి పోతుంది. దీంట్లో ప్యాంట్లు సపరేట్, అంగిల్ సపరేట్ పెట్టు పుష్ప. ఈ ప్యాంట్ కూడా కొద్దిగా లూజ్ అవుతుంది, నడుము చాలా లూజ్ అవుతుంది, కాళ్ళకి పైకి వస్తుంది ప్యాంట్ వరకు ఇచ్చారు. ఇది అవన్నీ సపరేట్ పెట్టు. నేను ఇచ్చేసేటి. లేకపోతే ఒక రోజు అనాథాశ్రమం పోలేదు మా ఆతంలో ఉందంట. పాప బర్త్డే పోదాం చూద్దాం. వీలైతే ఓయ్ దీక్షిత నీ బర్త్డే పోదమ్మా. దీక్షిత నీ బర్త్డే పోదమ్మా. నీ బర్త్డే పోదమ్మా. నిజంగా గుళ్ళోనా అట్లుండేదే మేలు అనిపిస్తుంది. గుల్లపోయి బతావా? గుల్లపోయి ఉంటావా? గుళ్ళోనా అనాథాశ్రమంలోనా అట్లుండేదే మేలు అనిపిస్తుంది. ఓయ్ ఇదే ఇట్లా ఇట్లా దిచ్చామా. ఏమైనా ఇక్కడ ఆడైతే జనాలు అందరూ ఉంటారు. ఏదైనా టెన్షన్ ఉన్నా ఏమన్నా దీక్ష ప్రశాంతంగా ఉంటుంది. దీక్ష ఒక దీక్షమా నీకు తనాలు పడతాయమ్మా. చిట్టు తల్లి ఆయమ్మకి తనలే పడుతుండే కానీ అలా చెప్తాను మా దీక్షక. ఊకే బుడ్డది కదా, ఇంత పెద్దగా అయిపోయింది బుడ్డది అప్పుడే వచ్చిన బుడ్డి. మా అమ్మ బంగారు తల్లి. మా ఈ పాయింట్ అస్సలకే వేసుకోకూడదు. కొత్త పాయింట్లు వేస్తే కొత్త పాయింట్లు వేసుకుంటావు, పాత పాయింట్లు పాయింట్ ఏం పోయిందబ్బా? పాయింట్ బాగాలేదు. ఫ్రంట్ లో ఎట్లో కనిపిస్తుంది. ఇలా పెయింట్ పడింది. చినిగిపోలే బాగుంది. వేసుకో ఈ పాయింట్. చినిగిపోలే ఏం చినిగిపోలే పాయింట్ చూడు. ఈ మరకలు చూడు, ఈ మరకలు ఈ పెయింట్ ఆయిల్ పెయింట్ దీక్ష ఆయిల్ పెయింట్ ఇంటికి కలర్ కొట్టినప్పుడు ఏమో తీసుకునేది. అప్పుడు ఇంటికి కలర్ కొట్టినప్పుడు వేసుకునేది. నువ్వు లేచావు ఇప్పుడు చంటున్నాను. చంటానండి చంట అంటే బుద్ధిగా ఉంటాయి. పాప దిగుతాం 2 సార్లు కొడితే ఏడుస్తుంది. ఇంకా కొడితే ఏడుస్తుంది. ఏడిపిద్దా దీక్షమ్మ? ఇక్కడ కనిపిస్తాను ఇక్కడ కిందవన్నీ తీసి పెట్టు. మా కింద మర్చి చేస్తాం. దీక్ష కింద తీసి పెట్టు. అన్ని నావే బట్టలు పాపగా ఉన్నాయి. కింద తీసి పెట్టుమా. ఎవరమ్మా? ఎవరు ఎవరు మీరు? ఉరుకుంగారల్లా ఏడ్రా ఇల్లు? ఏడ లాస్ట్ రా? నువ్వు మిన్నెల కొడుకువా? నువ్వేనా? సరే వస్తలే. రవి ఇల్లు దాటిన తర్వాత కదా, రవి ఇంటికి వెళ్తే రవి వాళ్ళ ఇంటి దాటిన తర్వాత కదా మీ ఇల్లు ఆ లాస్ట్కి. నీ పేరేం పేరు? నీ పేరు ఎవరుకుందా? ఆగు నువ్వు ఆలే ఏమైనా టీవీ వస్తలే. నువ్వు పోతావా? అంగిలో సైడ్ టీచర్లో సైడ్ పెట్టు. ఇది వేసుకుంటావా? వేసుకోవా? వేసుకోండి డ్రైవర్ ఏమవుతుంది. ఇది ఉతుకలా ఉతికలేదు. దీన్ని ఉతికింటే వేసుకుంటాం. ఉతికిలేదు ఇది చినిగిపోయింది అంతా. ఈ అరలోన ఎంత బేడ్చినప్పుడు బాగుంటాయి.
నా నీటి పెట్టుకున్నప్పుడు ఇంతకుముందు నేను నీటి పెట్టుకుంటున్నా కొన్ని దీన్ని ఊరికే తీసి పడేస్తారు. విడిచేది అట్లా ఎవరు తీసి పడేస్తారు నా ఎవరైనా కానీ నిజం. గుండెకాయ గుండు టక్ 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 అనుకుంటుంది చూడు, నీ ఇష్టమా దానికే. దీక్షమా అక్కడ నెత్తికి పునక ఉంది ఇంకా నువ్వు అంత ఉతికమన్నావు అనుకో నీ గుండు పగులుతుంది. ఆ పిల్లగా కెమెరాకి వెళ్ళి చూసిన వచ్చుడే బంగారు ఇది చిట్టి బంగారు ఇది నాకు కుంకుమ అంటే అంటుంది దీక్షమ్మ. సర్లే తొందర మడతాయి ఫోన్లో అక్కడ మర్చేస్తే మడత పెట్టుకుని ఫోన్లో జల్దీ మడతాయి. ఇవి డైలీ యూజ్, ఇవి డైలీ సపరేట్ పెట్టు. సాయం చేయాలబ్బా, సాయం చేయకుంటే ఎట్లా? మీరు ఆ పనే చేయాల, మీరు ఆ పనే చేయాలంటే ఎట్లా? ఇప్పుడు అందుకే అన్నం చేస్తున్నది. ఇంకా ఇంక దీన్ని సాయం కాకుండా ఏమన్నా తిను కాదు నువ్వు కాదే మరి చెప్తున్నా, ఈ మగోళ్ళకి చెప్తున్నా ఆ పనే చేయాల, ఈ పనే చేయాల. నువ్వు చెప్పొద్దు కానీ ముందు కూర్చొని కొడుక మీరు ఆ పనే చేయండి, ఈ పనే చేస్తామా అని అంటే గింత కూడా సాయం కాదు. బాగా చెప్పాను నేను. నా బట్టలు పెడతాను, నానే బట్టలు బట్టలు మరేమో చూడు చేసుకుంటావా లేదా? అది వేసుకుంటాను అప్పుడప్పుడు షార్ట్ ఆ పిల్లగా కెమెరా దొబ్బే ఏ చాట్ అమ్మ దీక్ష కనబడతానికి ఒంటికి వచ్చావా? ఏడవచ్చు ఒంటికి వచ్చావా? ఏడ ఒంటికి వచ్చావా? గుండు మీద కొట్టలు చూడండి. కొడక కొరతట్టే కొడత కొడక ముందుగా చిట్టి తల్లి కాదు, చిట్టి తల్లి ఇది బంగారు తల్లి. బంగారు తల్లి ఇది కూడా ఎవరికైనా ఇచ్చాయి అంగి సపరేట్ పెడుతుంది. ఆడ కింద కూడా పెట్టిన పుష్ప ఇచ్చేటివి. ఇది వేసుకుంటావా? వేసుకో. ఇది మా మాస్టర్ గిఫ్ట్ ఇచ్చింది నాకు అంగి. తెలుసు కానీ ఏ ఒక దిగా ప్యాంట్ వేసుకుంటావా? వేసుకోవా? ఆ ప్యాంట్ ఎండిపోయింది. పక్కబడి ఏం మసిపట్టలు ఇక్కడే మసిపట్టలు కంటే ఇక్కడే ఇలా ఆ ప్యాంట్ బాగా కింద పడుతుంది. దీక్ష ఏమే అటు చేస్తావు? వేసుకుంటావా? ఇప్పుడు పనికి రాదా? పనికొస్తుంది. వేసుకుంటే ఏమో నల్లగా అవుతుంది. దీక్ష వేసుకుంటా నల్లగా అవుతుంది. ఉతకల్లో మీరు ఏడ ఉతుకుతారా? మీరు వాషింగ్ మిషన్లో తినట్టు ఉతుకుతారు. అవి ఎక్కడ ఉతుకుతాయి? మనిషి ఉతుకుంటే ఎట్టుంటుంది అప్పుడు నీకు ఇప్పుడు నల్లగా ఉండదు. తిప్పుదానే తిప్పుకో నల్లగా ఉంటుంది. మరి ఈడ దుమ్ము పడింటది. ఆ దుమ్ముతో సంబంధం లేదు. అది దగో ఇంకోటి ఈడ కూడా చూడు. ఇంకో ఇదల్లా అట్లా ఉండదు. నల్ల ఉతికేటప్పుడు తిని బాగా ఉతుకోవాలి. ఇంకో ఇదల్లా కూడా చూడు. సవాలేమో ఎప్పుడు సార్ ఒకసారి వేసుకునేది విశేషం. పేర్లు మాత్రం భలే పెడతావు నువ్వు. పేర్లు ఎవడేం పెట్టాడు, నీటు కనబడి చెప్తారు. అది ప్యాంట్ అట్లాంటి ప్యాంట్ ఇంకోటి లేదన్నా, అది జీన్స్ ప్యాంటు మన కొత్త తెచ్చుకున్నది. దీక్షో ఇట్సో నేను తంతగానే నేను తనలు పడతాను. నీకు ఇంకా తనలు పడతాయి. నీ పని తెచ్చుకున్నా తనలు పడతాయి నీకు. ఎట్టదో దీక్ష పట్టదు ముద్దు. కొడక ఇంకా జరుగుతావా? అమ్మాను దీక్ష ఓ దీక్ష తాత అంటుంటే అప్పుడు తాత అను తాత తాను నోట్లో పండు వస్తున్నాయి. లింగం పెడతారా? దాదాపు ఎవరితో పడుతుంది దీక్ష. నిజంగా ఇంట్లో ఎంత సంబరం సంబరం. మా దీక్షత గర్భవతిగా ఉన్నప్పుడు చాలా సతాయిచ్చింది. గర్భవతిగా ఉన్నప్పటి నుంచి చాలా కాళ్ళ నొప్పి, కడుపు నొప్పి కదమ్మా. ఏపిచ్చి పుట్టింది బంగారు తల్లి మా అమ్మ. నీదేనా ఇది?
అప్పుడుదా అది వేరే పాయింట్, అది కింద వేరే వాళ్ళకి ఇచ్చేవి అవి రెండు ఎవరికి ఇచ్చేవే. దీని మీద పెట్టు వేసుకున్న పాయింట్. ఇప్పుడు ఇదేమైంది? అది కూడా బాగాలేదు, టైట్ అవుతుంది, ఫుల్ టైట్. అది తెల్లప్పుడు తీసుకెళ్ళి మరి 5 ఏళ్ళ లావైతున్నాను ఎట్టబ్బా. ఇది వేసుకుని బాగుంటుంది కదా, ఇవి రాడప్పుడు ఉంటాయి, ఇది కూడా ఇచ్చేయాలి వేరే వాళ్ళకి. దీక్షకి తనలు పడాలా రెండు తాగు దీక్షమ్మ. ఆడ అన్న వండుకేనాడు ఎంతసేపే వండుకున్నా నువ్వు అర్ధ గంట కానీ వండుకోక దీక్ష. అందుకే దీక్ష అని అర్ధ గంట కూడా అంటారు. ఏమంటారు? అర్ధ గంట కూడా. అంగి అది కొత్త అంగి, అది ఇట్లాంటి 2 అంగీలు. ఇది అంగి ఇంకో ఇది కూడా బాగుంటుంది. ఇది ఉత్తుకున్నాడు, ఉతికేసలేవు కదా, జగన్ ఉండాల్సిందని పుష్పేసాలు. ఇది ఎంత బాగుంటుంది తెలుసా? ఇది 1000 రూపాయలు షర్టు, 899. చెట్టు వెయ్యంటే బ్రాండ్ అనమాట. 2 డ్రెస్సులు వచ్చాయట. అవి నీకైతే 5 వచ్చాయి నిజమా? నీ ఎక్స్ప్రెషన్ బాగా ఉన్నది దీక్ష. అను అను ధోనియానికి ఉడుకుని చంపు పోయి చిట్టింది కదా, ఆ డ్రెస్ ఒకే పట్టాడా బాగున్నది. డ్రెస్ వేసుకుని ఈసారి వానికి పోయినప్పుడు తీసుకుంటాను. నువ్వు బయటకు పోమని నీకు కొన్ని ఇచ్చానని చెప్పిన. దీక్ష మడతేద్దాము. ఐరన్ చేసి పెట్టలేదు, ఐరన్ చేసి పెడితేనే బాగుంటుంది. అవి ఐరన్ చేయాలి. ఇట్లా ఇంకో చెట్టు అబ్బా, కాలు చేతులు తీస్తుంది, నొప్పి తీస్తుంది. ఈ బట్టలకే, ఈ బట్టలుగా ఏమో తీపిలు వస్తుంది చేతులకి. ఇంత బాగా పండుగైందమ్మా చెట్టు తల్లి. ఇది ఏసారి కిందికి పెట్టి ఏవోసారి కిందికి పెట్టు. ఇది చమకెళ్ళి చూపి ఎట్లా దీక్ష అనేది. ఓయాను లై కొడక, దొంగన కొడక లై. ఆడు ఎవరు? ఆడు దీక్షమ్మ. దీక్షమ్మ కలర్ చేస్తుంది దీక్షమ్మ. కొరకు కొరకు పడుతుంటే ఇవన్నీ ఫస్ట్లే, దీంట్లో ఇవన్నీ లే ఫస్ట్, ఇవన్నీ మర్చేస్తే 50 విడిచేసినట్టు 50 పెట్టినట్టు. ఇది కూడా ఇచ్చేయాలి ఎవరికైనా టైట్ అవుతుంది ప్యాంట్. దీక్ష ఓ దీక్ష, 4 బయట మడత పెట్టుకుంటూ పోతావా? కుర్చీ మడత పెడుతున్నా, 4 మడత పెడుతుంటావా? కుర్చీ మడత పెట్టుకుని అసలు వాళ్ళకి ఎట్లా ఐడియాస్ వస్తాయి? ఏ ఈ ప్యాంట్ వేసుకోవడం మానేస్తుంది. ఒకప్పుడు బాగా వేసుకుంటుంది ఈ ప్యాంట్ని. ఈ నైట్ ప్యాంట్ వచ్చేసరికి నైట్ ప్యాంట్లు పడుతున్నాం. పడ గుణగాడు తక్కువ కనం పడుతుంది దీక్ష మనకి. కలర్ చూస్తాను. ఈడ కరెంట్ ఇది పోదా? ఇది కర్రగా ఉంటుందా? పోదా?
పైన చూడు పైన చూడు అటు చూడు. హాయ్ గాయ్స్, హాయ్ ఫ్రెండ్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ చెప్పు అందరికి. హాయ్ మా అమ్మ చిటి తల్లి. ఇది ఒకటి, ఇది మా బాబాయ్ దేవి చెట్టు. ఇది ఇది కూడా ఇచ్చేద్దాం ఎవరికన్నా. ఈసారి వస్తే ఇవన్నీ ఇచ్చేయి. ఈ షార్ట్ అయితే మట్టలు పడిచేద్దామా, బట్టలు పడిచేద్దామా, ఎట్టమ్మా నువ్వు ఇటు ఏచి ఎట్టమ్మా, ఇటు ఏచి ఎట్టమ్మా. లే పుష్ప, మట్టి పెట్టు జల్దీ. కణాలు పడతాయి, కణాలు పడతాయి గుండుగా. కొంచెం నాక అడు చూడగా బిస్కెట్ ఇక్కడ కూడా అప్పుడే బిస్కెట్ తీసుకుని రాపో. బిస్కెట్ తీసుకుని రా దీక్షమ్మకి. దీక్ష బిస్కెట్ తింటావు కదా కదా. బిస్కెట్ తినమ్మా చుట్టండి, ఎట్టుంటే చిట్టండి. పట్టు చెట్టు తండ్రి, పట్టు చెట్టు తండ్రి. బిస్కెట్ బిస్కెట్ తెచ్చాను చిట్టలమ్మ. ఏడుతున్నా చూడు. బైక్ దీక్ష. ఓ దీక్షమ్మా, దీక్షమ్మా ఇట్లా ఏడ్చుకుంటూ దీక్షమ్మా. ఎందుకంటే ఏడుస్తావు? వచ్చా బిస్కెట్ వచ్చా. ఏమమ్మా ఏం చేస్తాను? ఫోన్లో చాటింగ్ చేస్తున్నావు. చాటింగ్ అయ్యోతోటి లవర్తోటి. లవర్తోటి లవర్ గానే ఉండరా నీకు? మరి ఉంటారా లవర్? ఎందుకుంటారు? బాగానే ఉండరే ఉంటారు. మరి నన్ను పెట్టుకొని ఒకరిని కానీ లవ్ చేస్తానావా నువ్వు? మామూలే లవ్ చేస్తాను. మామూలే. ఎప్పుడు నిన్న నీ ఒక ముఖం చూడాలి ఉంటుంది, వేరే ముఖాలు కూడా చూడాలంట. అప్పుడప్పుడు చూడాలని ఉంటుందే. అమ్మ అంటే లవర్లు కానీ చేస్తారనమాట మీరు పెళ్ళైనా కానీ? లవర్లు కూడా చేస్తారా? అంతే. అమ్మ చూడు దీక్షమ్మా, ఏం నువ్వు అల్లరి చేస్తాను? అంటే మీకు లేకుండా ఎంతమంది లవర్లు? మాకు లేరు అబ్బా. మీకు లేరు, మాకైతే ఉంటుంది. మా మామూలు మొగలు కదా, ఎంతేనా? అవులే, మగ జాతి ఇక్కడ పోతుంది అంతే. మగ జాతి చూడు. నువ్వు ప్రతి దాన్ని గెలకొద్దు ఫోన్లో. గెలిగితే బాగోదు. నేనేం గెలుపుతా? నువ్వు గెలిగితావు. నువ్వు ఏంటికి ఇప్పుడు ఫోన్ చూస్తా అన్నావు? నాకు అది చెప్పు. నా ఇష్టం, నేను చాటింగ్ చేస్తున్నాను. చాటింగ్ ఏంటి చేస్తావు? మామూలు ఇప్పుడు ఇప్పుడు అట్లా ఉంటామా మనుషులు? కాలం మారకపోతే మనుషులు కూడా మారుతుంటారు. మనం కూడా చేంజ్ చేసుకుంటాం. కలియుగం వచ్చదే. కలియుగం అంటే ఇప్పుడు ఉండేదే కలియుగం. అట్లనే కలియుగం అంటే ఏమి? కలియుగం అంటే ఏమి? అంతా కల్తీ. ఈ యుగం మొత్తం కల్తీ. అట్లుంటది మొగలు. మగ జాతికి దండం పెట్టాలి. మరి మీ ఆడల్లో మాత్రం పెట్టదు, దండలు పెట్టకూడదు. ఎంత మనుషాన ఎంత బాగుంటాం. మీరు ఎంతమందిని మోసం చేసేది తెలుసు, ఎంతమందిని ఏం చేసేది తెలుసు. మీరు ఎంతమందిని మోసం చేసేది తెలుసు. ఏం లేదు. మోసాలు మాత్రం నెంబర్ 1 మీరు. మోసాలు మీ నాన్నలు, మీ అమ్మ నాన్న తల్లిదండ్రులు ఎవరు చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు. అంటే ఇద్దరు ప్రేమించుడు పంగనామాలు పెట్టుకోతారు వానికి. మీరు మాత్రం పెద్ద వద్దులే, మళ్ళీ ఎందుకు మాటలు వస్తాయి కానీ అట్లా మాట్లాడుతారు మళ్ళీ మీరు. మరి మీరైతే ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. మరి మనం ఏదనుకుని గట్టిగా పడతాం. ప్రేమించిన వాళ్ళు కూడా అట్లనే పడతాం. లేకుంటే మరి నీకేమంటే ఇప్పుడు ఏదైనా చేసినా చేస్తాం తప్పకుండా. ఇంత కొట్టమంటే అంత కొడతాం. ఎంత ఇప్పుడు రీఛార్జ్ కావాలంటే రీఛార్జ్ చేసే అమ్మాయికి
డబ్బులు వల్ల డబ్బులు వేసాం అన్నీ ఎప్పుడు నాకేసాం నువ్వు ఎంతమంది చేసి అని ఎవరికేం రీఛార్జ్ చేయదు ఇప్పుడు కూడా చేయను రీఛార్జ్లు ఎట్లా చేస్తున్నాను రీఛార్జ్లు నాకు అవసరం ఉంటే కన్నాలు పడతాయి నీకు కనబడతాయి ఫస్ట్ నా ఫోన్ పట్టుకుని కొంచెం మానే ఏమేమి పొడి చెప్పు ఏదైనా ఉంటే డైరెక్ట్ ఇళ్ళక దాచుకున్న మాటలేము మనకి ఏదైనా డైరెక్ట్ మాట్లాడుతున్నాం మరి ఏదైనా మాట్లాడి డైరెక్ట్ మాట్లాడు లేదంటే మాట్లాడు నాకు నేను ఎప్పటికైనా గర్వం చెప్పు నాకు ముగ్గురు ఉండ్రి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అప్పుడు ముగ్గురు ఇప్పుడు ఇద్దరు ఎంతమంది 5 మంది నాకు సిగ్గు ఉండదు ఏముండదు శరం కూడా ఉండదు మరి మీరు అట్లా ఉంటుంది మా పాప కూడా అట్లా పెట్టింటాం మీరు ఎట్లా ఉంటుంది మా మరి నీ పోగల మాట కాకపోతే ఎవడు ఫోన్ తీసుకుంటాడు పుష్ప ఎవరు నేను ఫోన్ తీసుకొని నేను చేస్తాను చెప్పు మరి ఏం చేస్తాను అని అడిగినా నువ్వు ఏం చేస్తుంటావు మా మామూలు అంటే ఫోన్లో మా అంటే ఏమైనా మా వాళ్ళు మా మొబైల్ ఏమైనా మెసేజ్ చేసినారా లేదంటే ఏమైనా కొత్త ఏమైనా యూట్యూబ్లో వచ్చినా చూసుకుంటుంటాం అంతే కదా మరి ఇంకా వాళ్ళతో వీళ్ళతో ఏమైనా స్టార్ట్ చేస్తాం ఏమైనా నేను చెప్తాను నన్ను నమ్మేవు కదా అంత లేదులే కానీ నమ్మేవా నువ్వు నమ్ముతావు నువ్వు నమ్మినందుకే ఇప్పుడు కళ్ళు నీళ్ళు తిరుగుతాయి కళ్ళు నీళ్ళు తిరుగుతలేదు ఇప్పుడు కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి మరి నాన్నగారు ఇద్దరు పెట్టుకునేటాడా గద్దది కదా నీ పని చేసుకోవడం తప్ప ఏం లేదు ఏం చేస్తారు ఎవరైనా ఏం చేస్తారు దీక్ష సర్లే కానీ ఏమన్నా చెప్పు నువ్వు ఆరోగ్యం బాగాలేదని బాగుందా జ్వరమే కదా టాబ్లెట్ మింగిట్లే బట్టలు మాట చేసుకురా అట్లా మరి ఏం పని అట్లా నీటి పెట్టదు నాది ఎంత నీట్గా ఉండదు పెట్టింది నాకు అట్లా అనే పిల్లలు నువ్వు నీట్గా మడత పెడతావా నీటి మడత పెట్టాము మరి ఇవి ఎవరికైనా ఇచ్చేయండి ఇవి ఎవరికైనా ఇచ్చేయి ఇవన్నీ కలిసి ఎవరికైనా ఇచ్చేయి 1 2 3 4 5 6 నాడు కింద పెడతావా లేదా ఒకరు రూమ్లో పెట్టుకుంటావా కాదు నువ్వు ఇష్టం ఎక్సర్సైజ్ చేద్దామా నువ్వు లేపలేవులే నువ్వు లేపలేవు అంత బాగుంటుంది తీసుకోవాలి తెలుస్తుంది నీకు ఎప్పుడు ఒక చేత లేపు ఒక 10 సార్లు తెలుస్తుంది దాని బరువు ఎక్సర్సైజ్ చేద్దామా అది ఇంకా చిన్నది ఆ పెద్దది చిన్నదే అది చిన్నది అట్టగా కింద నుంచి ఇట్లా ఇట్లా ఇది ఇట్లా చేస్తే బలం వస్తుంది అంతే చేయికి బలం వస్తుంది లేపుతాం అంతే లేపు మళ్ళీ గుండక మీద అట్టగా లేపేదంటే ఇక్కడే ఏమో నీకు తనలు పడతాయి బిడ్డ ఇక్కడే అమ్మాయి మధ్యకి సమ్మ మీద ఇంట్లో ఎన్నిసార్లు చేయలేట నువ్వు ఎన్నిసార్లు చేస్తే దానికి ఒకటి ఎక్కువ చేస్తా ఒకటి ఎక్కువైంది 30 సార్లు చెప్తాను ఇంకా ఈ అమ్మ చేస్తుందంట ఈ అమ్మ గుండుది ఈ గుండుది అని అది ఇంకా బాగుంటుంది కదా ఇది మొత్తం 5 కేజీలు ఉంటుంది ఏమో అది ఒక 7 కేజీలు ఉంటుంది అంటావు ఈ గుండు దానికి అలా చూడు ఇప్పుడు ఇది పెడతాను కదా ఎట్లా కూర్చుడు ఫోన్ దీనికి కానీ ఫోన్ కావాలంటే పిల్లలు కావాలా మామూలు పిల్లలు కూడా ఫోన్ తీసుకుంటారు ఇప్పుడు అంత ఫోన్ కాల్ చచ్చిపోయింది పిల్లలు కానీ ఫోన్లు కావాలంటారు చూడమ్మో ఏమో ఎవరికైనా పోతుంది ఏ అమ్మకి ఫోన్ దిచ్చమ్మా నువ్వు ఇది లేపు అమ్మ నేను పలకరిస్తావు కానీ నువ్వు ఇది లేపు
ఇది ఎంత లేకపోతే చూస్తున్నాను కూడా. నేను మాట్లాడలేదు నీకు ఇష్టం ఉంటుంది ఎంత దాన్ని ఒక్కసారి ఎక్కువ చేస్తాము. హీరోలో కానీ చేస్తాను లేదు కదని చేస్తాను కదని చెప్తాను లేదు చెయ్యాలంటున్నా ఇది. యూట్యూబ్ పెట్టాం పోయి తీర్చక్క. నువ్వు ఆ గుండె మీద ఇట్లు కాదు కదా ఇట్లా లేపాల వామ్మో ఇట్ట మరి అన్న ఏదైనా వేసాము. ఓయమ్మ గిట్లనే రాదు కదనే. లేకపోతే అట్లా 2 చేతులు పట్టుకోద్దు, ఒక చేయి శాత కట్టలే ఒక చేయి పట్టుకోవాలి. మరి చేత కాదంటే ఎట్లా? చాలా బలం ఉండదు అమ్మాయి మొగలు అంటే. ఈ కాలంలో మొగలు కావాలని ఎంతో కష్టపడి అంటారు ఆడవాళ్ళు. తీసుకో తీసుకో ఉరుకులాడుకుంటూ వచ్చింది ఏమో. ఇది 7 కేజీలు ఉంటాయి. దీక్షమ్మా ఇది దుమ్ము పట్టింది ఊరుకో, కణాలు పడతాయి నీకు. దీక్షిత దీక్ష ఫోన్ అండి అమ్మకి, ఆ ఫోన్ అండి కూర్చో కూర్చో. ఫోన్ తీసుకో తల్లి. ఫోన్కి అనుభవం వచ్చింది. గుండుది గుండుదిగా చూడేది గుండుది. చూడు లేపెట్టా. ఇది తీసుకో, ఇది తీసుకుని లేపు చూద్దాం. దీన్నే లేపలేదు ఇంకా. ఇది ఎంతకుంటుంది ఇంకా? దీన్ని లేపు తెలుస్తుంది. ఇది ఇంకా ఇది ఎంత 10 కేజీలు 5 కేజీలు? 5 కేజీలు అది, ఇది 7 కేజీలు. మరి దీన్నే లేపలేదు తాను. దీన్ని లేపు తెలుస్తుంది నీకు. ఇంకా ఇట్లా పైకి లేపమంటే లేప. మరి అట్లా కాదు, ఇట్లా లేపలే. లేపాలంటే ఇట్లా లేపలే ఇట్లా. అట్లా ఎత్తే ఏమో సార్ అట్లా. ఇటైతే బలం వచ్చా కానీ ఇటైతే బలం రాదు. ఎంత నేను ఉంటే 39 కేజీలు ఉన్నాను. ఇది 5 కేజీలు ఉంది. దాన్ని గట్టిగా లేవు, గట్టిగా మనం ఇట్లా రాదు నాకు. ఇట్లా ఇట్లా చెయ్యి, అట్లా అట్లా అనుకోవాలి. అందరూ వచ్చలేపో రాత్రి చేయి చూడు. నేను 10 కూడా చేయాల. 10 చేసేవా గట్టిగా? 10 చేసేవా? అది కూడా ఇక్కడ ఇక్కడ అది ఏమంటారు ఏంటది, చెయ్యి పెట్టాను. అది లేపు, చెయ్యి పెట్టి బరువు వేసి అక్కడ లేపు. ఒకసారి కిందికి వస్తే అయిపోయాను. అయిపోయా కాలు పడితే అంతే. నీ 2 పెట్టుకొని చేస్తా, నీ 2 పెట్టుకొని లేపుతా. అందుకే ఎందుకు మొగలకి ఉన్నంత బిక్కట ఆడవాళ్ళు కూడా నాకు అర్థమే కాదు. ఎందుకు ఉండదు? ఎందుకు వస్తున్నావు? అది ఒకసారి వేసుకొని చూపించి. అంటే ఇవి 2 ఎత్తవా? అవి 2 వేస్తా, దానికి 2 వేసి చాలే తండ్రి వద్దు. లేపుతున్నా నీకేం, నేను లేపుతున్నావు నువ్వు. మొగలకి ఇంత బిక్కట్ ఉంటుంది చూడండి. బిక్కట్టుగా అంతే. ఆ లేడీస్ కూడా లేపుతారు. ఎందుకు లేపరు? లేడీస్ ఎంతోమంది లేపుతారు. లేడీస్ ఎంతమంది లేపుతారు? నీకు ఎంతోమంది లేపుతారు. అంటే నా అలాంటి పేషెంట్ వెళ్ళొస్తుందా? పేషెంట్ కాదు, సమంత అందుకే వాళ్ళంత ఫిట్నెస్ కొంటారు. నువ్వు రా ఇట్లా దిగ్గింతలేదు. దీనికి ఫోన్ కావాలంటే ఫోన్ నీకుంటే ఏడుస్తుంది. ఏం చేయాలండి చెప్పండి? ఫోన్ నీకుంటే ఏడుస్తుంది. ఇది గుండుది, పెద్ద గుండుది. ఇవి నవీన్ కానీ ఇవి వాళ్ళ దగ్గర చూసుకునేది. వానికి కంప్యూటర్ ఇచ్చి తీసుకోకుండా ఇది తీసుకొచ్చుకున్నట్టు. నీ అమ్మ 4 మీద పెట్టుకున్నట్టు ఫోన్ పోతే తినా. ఇది ముందర డొక్కు ఫోన్. ఇది దాదాపు 2 నాలుగు పని చేస్తుంది. నువ్వు పని చేయనట్టు చేయకు. ఇచ్చక్క
తిన్నాను పని చేయను పని చేసి ఎందుకు పని చేయలేదు గుడ్డు మీద సామ్సంగ్ అది అందుకే బ్రాండెడ్ ఎప్పటికైనా బ్రాండెడ్ బ్రాండెడ్ డూప్లికేటే దీక్ష మా దీక్ష కానీ బ్రాండ్ దీక్ష అమ్మ దీక్షకు నేర్పలేదు ఇట్లా నీకు ఒక 10 ఏళ్ళు వచ్చినాక మీ ఆయన ఎత్తాలి దీక్ష ఎందుకు ఉంటుందని నాకు పట్టు ఇప్పుడే ఫోన్ కావాలంటది ఫోన్ తీసుకో అమ్మకి ఫోన్ కాదు అవి దియ్యకుండా కూర్చుంటామా మూలుగుతున్నావు పెట్టేట దిచ్చమ్మా ఫోన్ ఎత్తనికి మూలుగుతుంది ఇది జియ కూర్చేయింది ఇది బాత్రూమ్ కూర్చుండేలే ఏ దీని కూర్చోయింది జియ కూర్చోయింది లేపు లేవంగా దీక్ష మన ఏ దీక్ష లే దొంగ నా కొడక అమ్మా బాత్రూమ్ కూర్చొని బాత్రూమ్ కూడా తీసుకొస్తా పో